in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీరు ఎక్కువ ఫోన్స్లో గేమ్స్ ఆడేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శక్తివంతమైన గేమ్స్ ఆడుతుంటే కనుక ఫ్రేమ్ రేట్ డ్రాప్ అవ్వడం కావచ్చు, లేదా ఫోన్ స్లోగా ఉండటం, అలాగే ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ప్రత్యేకంగా గేమ్స్ ఆడేవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య గేమింగ్ ఫోన్స్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేజర్ ఫోన్ అని చెప్పేసి, అలాగే షామీ సంస్థ బ్లాక్ షార్క్ అని చెప్పేసి ఒక 2 రకాల ఫోన్స్ని తీసుకొచ్చింది. ఇవి ఆల్రెడీ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నాయి, కానీ ఇండియాలోకి అయితే రాలేదు. అలాగే తాజాగా యాసస్ సంస్థ ROG రోగ్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది. సో ఇది మనకి పూర్తి స్థాయి గేమింగ్ ఫోన్గా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమింగ్ ఫోన్స్ని మనం తీసుకుంటే మామూలు ఫోన్స్కి గేమింగ్ ఫోన్స్కి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ అనేది ఆప్టిమైజ్ చేయబడి ఉంటుంది, లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్. ఫర్ ఎగ్జాంపుల్ రోగ్ ఫోన్ తీసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ దీంట్లో పొందుపరచబడి ఉంది. అలాగే ర్యామ్ కూడా 8 GB వరకు ర్యామ్ పొందుపరచబడి ఉంది. సో ఆల్మోస్ట్ మనకి మల్టీ టాస్కింగ్ కోసం దీనికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రేమ్స్ కూడా ప్రాపర్గా రెండర్ అవుతాయి. దాంతోపాటు ఈ పర్టికులర్ ఫోన్లో 90 Hz రిఫ్రెష్ రేటు. యాక్చువల్గా శక్తివంతమైన గేమ్స్ ఆడేటప్పుడు రిఫ్రెష్ రేట్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ రిఫ్రెష్ రేటు అంటే 60 Hz ఇలాంటి రిఫ్రెష్ రేట్ ఉంటే కనుక ఆల్మోస్ట్ మనకి ఫ్లిక్కరింగ్ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్లిక్కరింగ్ అనేది రాకుండా మనకి గేమింగ్ ఫోన్స్లో ఈ పర్టికులర్ ఫోన్ తీసుకుంటే 90 Hz అనేది యాసస్ రోగ్ ఫోన్లో 90 Hz ఫ్రేమ్ రేట్ అనేది ఉండటం జరిగింది. సో ఆల్మోస్ట్ యానిమేషన్స్ కానీ ఇవంతా చాలా స్మూత్గా ఉంటూ ఉంటాయి. సో దీంతో పాటుగా మనకి గేమ్ ఆడేటప్పుడు గేమ్ని కంట్రోల్ చేసుకోవడానికి మామూలుగా అయితే గేమ్ కంట్రోలర్స్లో ఎలాగైతే కనుక బటన్స్ ఉంటాయో, సో దీంట్లో కూడా సపరేట్గా ఫోన్ వెనక భాగంలో ఏర్పాటు చేయబడి ఉంది. అలాగే ఎయిర్ యాక్షన్స్ అని చెప్పేసి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే గేమింగ్ ఫోన్స్లో ఎడిషనల్గా గేమింగ్ సెంటర్ అని చెప్పేసి మనకి కొన్ని సెట్టింగ్స్ని ఆప్టిమైజ్ చేసేసుకోవడం ద్వారా గేమ్ ఆడేటప్పుడు పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ అనేది పొందగలిగే విధంగా కూడా దీంట్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఎక్కువసేపు గేమ్స్ ఆడినప్పుడు మనకి ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం కూలింగ్ మెకానిజం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాసస్ రోగ్ ఫోన్ని మనం తీసుకుంటే కనుక 2 USB Type-C పోర్ట్స్, ఒకటేమో నార్మల్ కనెక్టివిటీ కోసం, రెండోది వచ్చేటప్పటికి మన కూలింగ్ ప్యాడ్ ఇలాంటి వాటిని కనెక్ట్ చేసుకోవడానికి సంబంధించేసి, అలాగే ఎడిషనల్ యాక్సెసరీస్ని కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఫోన్కి లెఫ్ట్ సైడ్ వైపు ఒక ఎడిషనల్ USB Type-C పోర్ట్ అనేది పొందుపరచబడి ఉంది. సో దీంట్లో కూలింగ్ మెకానిజం అనేది పొందుపరచబడి అంతర్గతంగా పొందుపరచబడి ఉంది. అలాగే ఎడిషనల్గా కూడా మనకి అరేంజ్ చేసుకోవడం వల్ల ఎంతసేపు గేమ్ ఆడినా కూడా ఫోన్ వేటెక్కకుండా చాలా నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఫోన్స్లో గేమ్స్ ఎక్కువ ఆడినప్పుడు ప్రాసెసర్ అనేది దాని కెపాసిటీ తాత్కాలికంగా తగ్గించబడుతుంది. సో దీంట్లో మనకు ఆ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ పర్ఫార్మెన్స్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ పర్టికులర్ ఫోన్స్ గేమింగ్ ఫోన్స్ గొరిల్లా గ్లాస్ 6 ద్వారాను లేదా గొరిల్లా గ్లాస్ 5 ద్వారాను స్క్రీన్ అనేది స్క్రాచెస్ పడకుండా రక్షణ కల్పించబడి ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు, ఆల్మోస్ట్ రఫ్గా ఉండే విధంగా అంటే ఏమాత్రం పెద్దగా డ్యామేజ్ కాకుండా ఇది ఏర్పాటు చేయబడి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్కువ సమయం గేమ్స్ ఆడేవాళ్ళ కోసం గేమింగ్ ఫోన్స్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాకపోతే వీటి కాస్ట్ అనేది 40,000, 60,000, అలాగే కొన్ని సందర్భాల్లో 70,000-80,000 కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో గేమ్స్ ఆడేవాళ్ళు ప్రత్యేకంగా గేమింగ్ ఫోన్స్ కొనే సమయం వస్తున్న అనటంలో అతిశయోక్తే లేదు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.